2025 లేదా 26లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మృతితో నర్సంపేటలో హై టెన్షన్ నెలకొంది. వరంగల్ జిల్లా నర్సంపేట మండలంలోని ముత్తోజిపేటలో ఉద్రిక్తత నెలకొంది. మృతదేహాన్ని నర్సంపేటకు తరలించేందుకు ఆర్టీసీ కార్మికులు ప్రయత్నించారు. పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. కార్మికులకు మద్దతు వచ్చిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిని అరెస్ట్ చేయడంతో కొద్దిసేపు గందరగోళం నెలకొంది. దీనికి తోడు ఆర్టీసీ డ్రైవర్ శంకర్ మృతదేహాన్ని బస్ డిపో వద్దకు తీసుకెళ్లి నివాళులు అర్పిస్తామంటున్న కార్మికులు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు ఆర్టీసీ కార్మికులకు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, చెప్పండి, ఆర్టీసీ డ్రైవర్ శంకర్ మృతితో అక్కడ ఎలాంటి సిచ్యువేషన్ నెలకొంది? పోలీసులకు ఆర్టీసీ కార్మికులకు మధ్య అక్కడ వాగ్వాదం జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. ప్రెజెంట్ సిచ్యువేషన్ ఏంటి మధు? థ్యాంక్ యూ దీపిక. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ సమ్మె నేటికి 3 రోజులు జరుగుతుంది. అంటే సానుకూలంగా జరుగుతుంది అనుకున్న ఈ సమ్మె మొత్తం ఉత్సాహశాతంలో ముగుస్తుంది అనుకోలేదు. నిన్న వరంగల్ జిల్లా నర్సంపేటకు చెందినటువంటి ఆర్టీసీ డ్రైవర్ కోన శంకర్ గౌడ్ ఒంటికి తిట్లు మూసుకొని మొత్తం ఆత్మహత్యకి పాల్పడ్డాడు. గత అర్ధరాత్రి హైదరాబాద్ లో మొత్తం తన మృతదేహాన్ని స్వగ్రామమైన నర్సంపేట మండలం ముత్తోజిపేట గ్రామానికి తీసుకొస్తున్న నేపథ్యంలో కూడా అక్కడ కొంతమంది అంటే ఆర్టీసీ కార్మికులు బాడీని అంటే నిత్యం తీసుకుపోవాలని చెప్పేసి నివాళులు అర్పించాలని చెప్పేసి కూడా కోరుకున్న నేపథ్యంలో కూడా కొంచెం పోలీసులకు ఆర్టీసీ కార్మికుల మధ్య వాగ్వాదం తెలిసింది. నీతిగా మధు, అక్కడ డ్రైవర్ శంకర్ మృతదేహాన్ని తీసుకెళ్లనీయకుండా అడ్డుకుంటున్నట్టు తెలుస్తోంది పోలీసులు. అసలు వాళ్ళ డిమాండ్స్ ఏంటి మధు? ఏం అడుగుతున్నారు వాళ్ళు? అయితే ముఖ్యంగా అదే ముత్తోజిపేట స్వగ్రామం ఉంది, అక్కడే అది తీసుకెళ్లి దేహాన్ని పెట్టాలనే నేపథ్యంలో కూడా అంటే ఆర్టీసీ కార్మికులు తను అంటే తమ డిమాండ్స్ కోసం చనిపోయాడు, తన ఆర్టీసీ తీసుకెళ్లి బస్సు ముందు తను నిబంధన అర్పిస్తామని చెప్పేసి నేపథ్యంలో కూడా సంబంధించిన బీఆర్ఎస్ నాయకులు పెద్ద కూడా అక్కడ చేరుకోండి ఇక్కడ నివాళులు అర్పించే క్రమంలో కూడా పోలీసులు అంటే కొంచెం అత్యుత్సాహంతో మొత్తం బాడీని ముత్తోజిపేట కాకుండా కొంచెం అక్కడ ఘర్షవాతం నెలకొంది పోలీసులకు ఇటు ఆర్టీసీ కార్మికుల మధ్య. ఈ నేపథ్యం మాత్రం తీవ్ర వాగ్వాదం చోటేసుకుంది. ఒకవైపు కూడా పోలీసు వాహనాలను ధ్వంసించడానికి కూడా ఆర్టీసీ కార్మికులు మాత్రం వెనుక పరిస్థితి ఉంది. ఉద్రిక్త పథకం నెలకొందని చెప్పేసి అక్కడ రైట్ మధు, అక్కడ పెద్ది సుదర్శన్ రెడ్డిని కూడా అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. రైట్, ప్రెజెంట్ సిచ్యువేషన్ ఏంటి మధు అక్కడ? సిచ్యువేషన్ చాలా దారుణంగా ఉంది. ఎందుకంటే ఆర్టీసీ డ్రైవర్ కోన శంకర్ ఆత్మహత్యను వరంగల్ నర్సంపేటలో మొత్తం ముత్తోజిపేట నెలకొన్న సందర్భంలో కూడా అక్కడ నుంచి నర్సంపేటకు తరలించేందుకు ఆర్టీసీ కార్మికులు ప్రయత్నించారు, పోలీసులు అడ్డుకున్నారు. అక్కడ పరిస్థితి అదుపులోనే ఉందా మధు? ఖచ్చితంగా అంటే అదుపులో తప్పిందని చెప్పారు. ఎందుకంటే ఇక అందరూ కూడా అక్కడ కోపదుప్తులు ఉన్నారు. అక్కడ కనీసం ప్రభుత్వం నుంచి ఇలాంటి స్పందన లేదు. పోలీసులు అత్యుత్సాహంతో మాత్రం మమ్మల్ని ఇంకా కావాలని విధంగా చేస్తున్నామని చెప్పేసి అటు ఆర్టీసీ కార్మికుల మధ్య పోలీసు మధ్య వాగ్వాదం చోటేసుకుంటుంది. ఒకనొక దశలో మొత్తం పోలీసు వాహనాలు ధ్వంసం చేద్దాన్ని కూడా ఆర్టీసీ కార్మికులు వెనుక ఏర్పడుతుంది. ఈ క్రమంలో బాడీని మొత్తం ముత్తోజిపేట తరలించారు. ముత్తోజిపేటలో కూడా విషయాచాలనుకున్న ప్రతి ఒక్కరు కూడా అక్కడికి వచ్చి సంఘీవాదులతో పరుస్తుంది. మరోవైపు ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆర్టీసీ కార్మికులు చర్చలు జరుపుతామని చెప్పేసి కూడా బట్టి విక్రమార్క వచ్చిన కమిటీ వేస్తాం, వాళ్ళు చర్చలకు రండి కూడా ఆహ్వానించడం మనకు తెలిసింది. ఇవాళ మధ్య అంటే మృతదేహాన్ని చూసేందుకు ఒక కుటుంబ సభ్యుల్ని పరామర్శించేందుకు కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా నర్సంపేట పక్కన ముత్తోజిపేట గ్రామాన్ని కూడా మధు, మృతదేహం వద్దకు ఇప్పటి వరకు ఏ రాజకీయ నాయకులు కానీ పై స్థాయి అధికారులు కానీ వచ్చారు పరామర్శించడానికి? అయితే ఇది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం ఈ విషయంపై మొత్తం అంటే ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో బీఆర్ఎస్ పార్టీ నుంచి సత్యవతి మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ కూడా వెళ్ళి వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించారు. నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఇంకా పలువురు నేతలు వరంగల్ ఉన్నట్టు పలువురు నేతలు కూడా వచ్చి అక్కడ జేసీ నాయకులు కలిసి తమ కుటుంబానికి అయితే సంతాపం పరిస్థితి ఉంది. అయితే మనకు ముఖ్యంగా దొరికిన విషయం ఏంటంటే కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా మధ్యాహ్నం వరకు వచ్చి ఆ కుటుంబాన్ని సంతాపం తెలుపుతామని చెప్పేసి మనకి తెలుస్తుంది. దీపిక. రైట్ మధు, థ్యాంక్ యూ. రైట్, ఇక పరిస్థితి చూస్తే అక్కడ ఇంకా ఉద్రిక్త వాతావరణం, టెన్షన్ వాతావరణమే కనిపిస్తుంది. రైట్ గా నర్సంపేటలో శంకర్ గౌడ్ మృతికి ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. ఒకవైపు న్యాయం కావాలని ఆర్టీసీ కార్మికుల డిమాండ్లు, మరోవైపు లా అండ్ ఆర్డర్ పరిరక్షణలో పోలీసులు తీసుకున్న చర్యలు ఇవి పరిస్థితిని మరింత సున్నితంగా మార్చాయి. సమస్యను శాంతియుతంగా పరిష్కరించేందుకు అధికారులు వెంటనే స్పందించి కార్మికుల ఆవేదనను పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది.
పోలీసు